హలో నా చిన్నారి నేస్తాలు. ఈరోజు మన కథేంటో చూసేద్దామా? సతీదేవి చనిపోయిన తర్వాత పరమశివుడు బాధతో తన శరీరాన్ని భుజంపై మోసుకొని కోపంతో తాండవం అన్నది చేస్తున్నారు. ఇక ఈ ముల్లోకాలు ఉండడానికి వీల్లేదు, దీన్ని నాశనం చేయాలని తాండవం చేస్తున్నారు. ఇది గమనించిన నారద మహర్షి వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఎలా అన్నా పరమశివుడిని ఆపండి, అతని కోపం వల్ల ముల్లోకాలకు పెను ప్రభావం సంభవిస్తుంది, ఎలాగన్నా ఆపండి అని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వెళ్ళి సుదర్శన చక్రంతోని సతీదేవి శరీరాన్ని ముక్కల భాగాలుగా చేసి భూమిపై పడ్డాయి. అవే మనకి శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. ఇది చూసిన శివుడు మరింత కోపంతో రగిలిపోయి విష్ణుమూర్తిని శపించారు. నేనెలా భార్యకు దూరమయ్యి బాధను అనుభవిస్తున్నావో, నీవు కూడా అలాగే భార్యకు దూరం అయ్యి భూమిపై జన్మించి నీ భార్య నీతో కాకుండా వేరుపడి ఉండేటప్పుడు ఆ బాధ నువ్వు కూడా అనుభవిస్తావని శపించాను. తర్వాత శాంతమైన శివుడు దాని శాప విమోచనము కూడా సహాయం చేశారు.